ఈరోజు క్లాస్లో ఇన్పుట్ ఫంక్షన్ చూద్దాము. మనం ఆల్రెడీ అవుట్పుట్ ఫంక్షన్ కవర్ చేసాము. తర్వాత పైథాన్ కీవర్డ్స్, దాంతోపాటు పైథాన్లో ఉన్న వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అవుట్పుట్ ఫంక్షన్ ప్రింట్ చూసాం. సో పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి ఇన్పుట్. సో దాని నేమ్ కూడా వచ్చేసి ఇన్పుట్. సో మీరు ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ యొక్క హెల్ప్ చూద్దాం. సో ఎలా చూస్తాము? హెల్ప్ అనే ఫంక్షన్ ఉంది. దీంట్లోకి ఏ ఫంక్షన్ ఏమైనా పాస్ చేసుకుంటే దాని యొక్క హెల్ప్ వచ్చింది. సో ఇన్పుట్ అనేది ఫంక్షను, నేను పెరాంథసిస్ ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ నేమ్ ఇస్తే నాకు హెల్ప్ వచ్చింది. సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది పైథాన్ ఇన్బిల్ట్ ఫంక్షను. సో ఇది ఎందుకు వాడతామంటే మనం కీబోర్డ్ ద్వారా ప్రోగ్రామ్కి ఇన్పుట్ తీసుకోవడానికి వాడతాము. సో ఇన్పుట్ అనేది నేము. సో దీంట్లో ప్రాంప్ట్ అనేది ఆప్షనల్ మెసేజ్. సో మనం ఎప్పుడైతే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకున్నామో అప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ వాడతాము. దాంతోపాటు ప్రాంప్ట్ మెసేజ్ అనేది ఆప్షనల్. బట్ ఆప్షనల్ అయినా కానీ మీరు మ్యాండేటరీగా ఇవ్వండి. ఎందుకంటే సపోజ్ నేను జస్ట్ ఇన్పుట్ అంటే ఎంటర్ కొడితే ఒకసారి అర్థం కాదు కూడా, ఓకే ఈడి ఇన్పుట్ అడుగుతున్నాడా లేదనేది. అదే గిన మనం ప్రాపర్ మెసేజ్ ఇస్తే ఓకే మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అడుగుతున్నారనేది యూజర్కి ఇచ్చేవాడికి ఈజీగా అర్థమైద్ది. దో ప్రాంప్ట్ మెసేజ్ ఇస్ ద ఆప్షనల్, ఇట్ ఈస్ రికమెండెడ్ టు గివ్ ది ప్రాంప్ట్ మెసేజ్ మ్యాండేటర్లీ. సో యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గివ్ ది ప్రాంప్ట్ మెసేజ్. సో ప్రాంప్ట్ మెసేజ్ లేకుండా మాత్రం ఇవ్వద్దు, ఫస్ట్ పాయింట్. సో మనం ఇన్పుట్ ఫంక్షన్ వాడినప్పుడు యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ తీసుకుంటుంది. తీసుకొని ఇదేం చేసిద్ది అంటే దాన్ని స్ట్రింగ్ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేసిద్ది. సో మీరు ఇంటీజర్ పాస్ చేయండి, నెంబర్ పాస్ చేయండి, స్ట్రింగ్ పాస్ చేయండి, ఏది పాస్ చేసినా అది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో మళ్ళీ బ్యాక్ మనం డిజైర్డ్ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ని ఒక నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతా. ఎంటర్ ఏ నెంబర్. సో ఇక్కడ స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఎంటర్ చేసేది మీరు ఇచ్చిన మెసేజ్ కలిసి ఉంటే ఒకసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మ్యాండేటరీగా స్పేస్ ఇవ్వండి, లేదా స్పేస్ ఇచ్చి కోలన్ కూడా ఇవ్వండి, ఇంకా చూడటానికి బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం జరిగిద్ది, ఎంటర్ కొట్టంగానే ఇది యూజరు ఇన్పుట్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేసిద్ది. సో ఇప్పుడు నేను 5 అని కొడితే ఇది ఇన్పుట్ అని మనకి ఈజీగా డిఫరెన్షియేషన్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేసిద్ది, ఈ 5 అనే వాల్యూని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి రిటర్న్ చేసిద్ది. సో జస్ట్ మీరు ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత అది రిటర్న్ చేసిద్ది. రిటర్న్ చేసినప్పుడు మీరు ఎక్కడో చోట స్టోర్ చేసుకుంటే ఫైన్, తర్వాత మీరు స్టోర్ చేయకపోతే దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోలేరు. సో ఇన్పుట్ ఎందుకు అడుగుతాం, తర్వాత ఎక్కడైనా ప్రోగ్రాంలో అవసరమైతే యూజ్ చేసుకోవడం కోసం అడుగుతాం కదా. సో మ్యాండేటరీగా మీరేం చేస్తారంటే ఇది మీరు నెంబర్ ఇస్తున్నారు కాబట్టి నెంబర్ని రిటర్న్ చేసింది కాబట్టి దాన్ని ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఉపయోగం లేదు. సో ఇక్కడంటే జస్ట్ కమాండ్ బై కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి మీకు జస్ట్ అది రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ స్టోరింగ్ దెర్ ఇస్ నో యూజ్. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతున్నాను. ఓకే. సో ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయగానే అది స్ట్రింగ్లో కన్వర్ట్ అయ్యి ఏలోకి స్టోర్ అయ్యిద్ది. సో ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఈ రైట్ సైడ్ మనకి వాల్యూ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఇది వేరియబుల్ నేము. సో దీంట్లోకి ఇన్పుట్ ఫంక్షన్లో వచ్చిన వాల్యూ ఏలోకి వెళ్తుంది, అది బిహైండ్ ద సీన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే సో ఇప్పుడు నేను నెంబర్ 67 అని ఎంటర్ చేస్తా. ఇంకోటి గమనించండి, 67 అని కొట్టిన తర్వాత మీరు ఎంటర్ కొట్టకపోతే ఇంకా అదేమనుకుంటుంది అంటే ఓకే ఇంకా యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడే అనుకుంటుంది. మీరు ఎప్పుడైతే ఎంటర్ కొడతారో ఓకే అప్పుడు అర్థమైద్ది ఈయన ఇన్పుట్ ఇవ్వటం ఆపేశాడని
పైథాన్ ప్రోగ్రామ్కి అర్థమైంది. సో మనం ఏదైతే ఎంటర్ కొడతామో అది ఈక్వలెంట్ టు న్యూ లైన్ కదా. సో ఈ న్యూ లైన్ క్యారెక్టర్ని పైథాన్ స్ట్రిప్ చేసిద్ది, అంటే రిమూవ్ చేసిద్ది. సో నువ్వేం చేస్తున్నావు, 67 అని టైప్ చేసి ఎంటర్ కూడా కొడుతున్నావు. సో ఎంటర్ ఎందుకు వాడుతున్నావు ఇక్కడ, ఓకే నేను ఇన్పుట్ ఇవ్వడం అయిపోయిందని చెప్పడానికి వాడుతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ దట్ ఎంటర్ క్యారెక్టర్. ఎంటర్ అనేది మనం కొట్టంగా న్యూ లైన్కి వెళ్ళింది కదా, అది న్యూ లైన్ క్యారెక్టర్ని స్ట్రిప్ చేసిద్ది, అంటే రిమూవ్ చేసిద్ది. ఇప్పుడు ఏలో న్యూ లైన్ ఏమి ఉండదు, ఇది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుద్ది. మీరు ఏదైనా ఇచ్చుకోండి. సో ఎంటర్ ఏ నేమ్ అని ఇస్తా. ఇప్పుడు చూడండి, జస్ట్ మీరు మళ్ళీ స్ట్రింగ్ లాగా ఇవ్వాల్సిన పని లేదు, నేమ్ అని ఇస్తే అదే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ మీరు ఇంట్లోకి ఇచ్చారు కదా, సో మీకు నెంబర్ ఇచ్చారు కదా, సో మీకు నెంబర్ ఇచ్చినప్పుడు అది ఇంటీజర్ అని తెలుసు కాబట్టి మీరు ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటే మీరు ఇచ్చిన టైప్ అనేది ఇంటీజర్గా వచ్చింది. సో ఇప్పుడు 56 కొడితే ఏలో ఇంటీజర్ ఉంటుంది. సో మనం కావాలనుకుంటే టైప్ ఫంక్షన్ వాడి, టైప్ అనేది ఫంక్షన్, దీంట్లోకి ఆబ్జెక్ట్ పాస్ చేస్తే నా ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ, దాన్ని పాస్ చేస్తే ఇంటి అని ఇచ్చింది. అదే మీరు కన్వర్ట్ చేయకుండా ఇందాకట్లాగా ఇలా ఇచ్చారనుకోండి, అది స్ట్రింగ్లోనే ఉంటుంది. చూడండి, సో ఈసారి 689 ఇస్తున్నా, 689. ఇప్పుడు టైప్ చెక్ చేస్తే మీకు అది ఇంట్లోనే ఉంటుంది. సో రియల్ టైంలో ఏం చేస్తామంటే ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ వచ్చిందో తెలియదు కాబట్టి దానికి సపరేట్ ఫంక్షన్స్ వాడి హ్యాండిల్ చేసుకుంటాం, కన్వర్ట్ చేసుకుంటాం బ్యాక్. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్ ప్రోగ్రామ్స్ కాబట్టి మీరు ఇచ్చేది నెంబరు, ఇంటీజర్ అయితే ఇంట్లో కన్వర్ట్ చేసుకోండి, ఫ్లోట్ అయితే ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్. సో దాంతోపాటు మీకు ఎప్పుడైనా సరే ఇన్పుట్ ఫంక్షన్ వాడుకొని మీకు ఇన్పుట్ ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, సో మీరు ఏం చేయొచ్చు అంటే Ctrl+D కొడితే దానికి అర్థమైపోయింది, ఓకే యూజర్కి ఇన్పుట్ ఇవ్వడం ఇష్టం లేదు. సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు త్రో ది ఎక్సెప్షన్ కాల్డ్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఎర్రర్. ఓకే, సో ఇతనేం ఇన్పుట్ ఇవ్వట్లేదు, నేను ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఎర్రర్ త్రో చేస్తున్నానని మీకు చూపించింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్తున్నాను. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ గురించి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్పుట్ ఫంక్షను, అవుట్పుట్ ఫంక్షన్ రెండు కాంబినేషన్లో సో నేను కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది ఫాలోయింగ్ అవుట్పుట్. ఓకే, యూ హ్యావ్ టు రైట్ ఇన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. యూ హ్యావ్ టు రైట్ ఇన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, మీరు ఏం చేయాలంటే హాయ్ అనేది స్టాటిక్ మెసేజ్, ఇది ప్రింట్ ఫంక్షన్ వాడుకోండి. నెక్స్ట్ నాకేం కావాలంటే అనిల్ అనేది డైనమిక్, అంటే ఇక్కడ వచ్చే నేమ్ డైనమిక్. ఇక్కడ నేను అనిల్ ఎంటర్ చేసా, మీ పేరు ఏది ఉంటే మీరు అది ఎంటర్ చేస్తారు. సో అది ఇన్పుట్ ఫంక్షన్ నుంచి డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోండి. సో నాకు ఫైనల్గా ఎలా కావాలంటే హాయ్ అనేది ఫిక్స్డ్. ఓకే, నాకు అనిల్ అనిస్తే అనిల్ కావాలి, సునీల్ అనిస్తే సునీల్ కావాలి, సచిన్ ఇస్తే సచిన్ కావాలి. సో నాకు ఎలా రావాలి అంటే ఇక్కడ ఇచ్చిన నేమ్ని బట్టి రావాలి, ఇది స్టాటిక్గా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఫంక్షన్ వాడుకుంటాం. ప్రింట్ ఫంక్షన్లో ఒక ఆర్గ్యుమెంట్గానేమో మనం ఈ వాల్యూ పాస్ చేస్తాం, ఇంకొక ఆర్గ్యుమెంట్గా ఏం చేస్తాము ఇన్పుట్ ఫంక్షన్ దగ్గర నుంచి వాల్యూ అడుగుతాం, అది ఎలాగో రిటర్న్ చేసిద్ది కదా. సో అదొక వాల్యూ, ఇదొక వాల్యూ. సో రెండు కలిపి ప్రింట్ చేస్తే మనకి ఎనీవే డిఫాల్ట్గా స్పేస్ ఇచ్చిద్దిగా మీకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది స్టాటిక్ ప్రింట్ ఫంక్షన్ వాడుకోండి. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ వాడాలి. ఫైనల్గా మీకు వచ్చిన రెండు వాల్యూస్ కూడా ప్రింట్ ఫంక్షన్లోనే పాస్ చేయాలి. సో దట్ యూ విల్ గెట్ అవుట్పుట్ లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, సో మనం వాడిన ప్రింట్ ఫంక్షన్ ఇన్పుట్ ఫంక్షన్ కాంబినేషన్ వాడుకొని కొద్దిగా థింక్ చేసి రాయండి, ఈజీగానే అవుట్పుట్ వస్తుంది. ఎనీవే షేర్ చేస్తాను. నెక్స్ట్ నాకేం కావాలంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫాలోయింగ్ అవుట్పుట్ ఇన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. సో నాకు ఎలా కావాలంటే
ఇక్కడ డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోండి, ఇక్కడ కూడా డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోండి. నాకు యూజర్ హలో అని ఇస్తే హలో కావాలి, హాయ్ అని ఇస్తే హాయ్ కావాలి, ఇక్కడ నేమ్ ఇస్తే నేమ్ రావాలి, లేదా నేమ్ బదులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, లేదా నాకు ఐ లవ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తే ఐ లవ్ పైథాన్ అని రావాలి, అలా రావాలి. సో నాకు బేసికల్గా ఫైనల్ అవుట్పుట్ ఫార్మేట్ అనేది ఎలా రావాలంటే హలో అనిల్ అని, ఈ రెండు డైనమిక్గా ఆయన హాయ్ ఇస్తే హాయ్ రావాలి, హలో ఇస్తే హలో రావాలి, హే అని ఇస్తే హే అని రావాలి, ఇక్కడ ఏ నేమ్ ఇస్తే అది రావాలి. ఓకే, సో తర్వాత నేను ఐ లవ్ అని ఒకటి ఇస్తా ఇన్పుట్, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఇస్తే పైథాన్ రావాలి, జావా ఇస్తే జావా రావాలి, ఐ లవ్ పైథాన్. సో ఇది డైనమిక్గా మనం ఏది ఇస్తే అది రావాలి. సో యూ హ్యావ్ టు యూజ్ ద ప్రింట్ ఫంక్షన్. ఇన్సైడ్ దట్ యూ హ్యావ్ టు పాస్ two input functions separately. They are anyway going to return the values. You are trying to combine using the print function. So print function input function వాడుకొని సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లో రాయొచ్చు, రాయండి, ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ ఫంక్షన్ సమ్మరీ ఏంటిది. సో మీరు ఎప్పుడైనా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఫంక్షన్ వాడతాము. సో దీంట్లో ప్రాంప్ట్ మెసేజ్ ఆప్షనల్, బట్ మ్యాండేటరీగా ఇవ్వండి, లేకపోతే మీరేం ఇన్పుట్ అడుగుతున్నారో ఇచ్చే వాళ్ళకి తెలియదు. సెకండ్ వచ్చేసి మీకు ఇన్పుట్ ఫంక్షన్కి ఏ వాల్యూ పాస్ చేసినా అది డిఫాల్ట్గా స్ట్రింగ్లో కన్వర్ట్ చేసింది. ఇన్ కేస్ మీరు నెంబర్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దాంతోపాటు మీరు ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తారో ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే ఇన్పుట్ ఇవ్వడం అయిపోయిందని అర్థమైంది. సో అది న్యూ లైన్ క్యారెక్టర్గా తీసుకొని దాన్ని స్ట్రిప్ చేసిద్ది. సో మీరు ఇచ్చిన ఇన్పుట్లో ఆ ఎంటర్ కొట్టిన దాన్ని తీసుకోదు. సో ఇన్ కేస్ మీకు ఇష్టం లేదనుకోండి ఇన్పుట్ ఇవ్వడం, కంట్రోల్ డి అని కొట్టండి. సో అప్పుడు మనకి ఆగిపోయిద్ది అది ఇన్పుట్ ఫంక్షన్, మనకి ఒక ఎర్రర్ వస్తుంది. జస్ట్ ఇది ఉందని తెలియటం కోసం చెప్పాను. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ కీవర్డ్స్. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే పైథాన్లో కూడా కీవర్డ్స్ ఉన్నాయి. సో మనం పైథాన్ కీవర్డ్స్కి ఇంకొక నేమ్ వచ్చేసి రిజర్వ్డ్ వర్డ్స్. సో దీని నేమ్లోనే ఉంది రిజర్వ్డ్ వర్డ్స్. సో దీస్ వర్డ్స్ ఆర్ ఆల్రెడీ రిజర్వ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం పైథాన్లో ఏవైతే కీవర్డ్స్ రిజర్వ్ వర్డ్స్ వాడతామో అవి ఆల్రెడీ పైథాన్లో రిజర్వ్ అయి ఉన్నాయి. వాటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. వాటిని మీరు వేరియబుల్ నేమ్గా కానీ, ఫంక్షన్ నేమ్గా కానీ, క్లాస్ నేమ్గా కానీ వాడకూడదు. వాడితే ఎర్రర్స్ వస్తాయి. సో మీరు రియల్ టైంలో ఏదన్నా బిగ్ షార్ట్స్ ఉన్న ఫంక్షన్కి వెళ్తే ఎక్స్పెషల్లీ ఫస్ట్ 2 rows అనేవి రిజర్వ్డ్ అని రాసి ఉంటారు ఆ సీట్స్ మీద. అంటే దాని అర్థమైంది ఆల్రెడీ వేరే వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. సో యూ షుడెంట్ టచ్. మీరు వెళ్ళి కూర్చుంటే లేపేస్తారు, పంపించేస్తారు. సిమిలర్గా పైథాన్లో కూడా ఈ కీవర్డ్స్ ఏవైతే మనం డిస్కస్ చేయబోతున్నామో అవన్నీ ఆల్రెడీ పైథాన్ రిజర్వ్ చేసుకుంది. వాటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. మీరు మళ్ళీ వాడటానికి ప్రయత్నించకూడదు. వాడితే ఎర్రర్ త్రో చేసిద్ది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకోండి. సో యాక్చువల్గా నేను పీపీటీలోనే ఏ కీవర్డ్స్ ఉన్నాయో చెప్పొచ్చు. చెప్తే ఏమైందంటే కొన్నిసార్లు కొన్ని వర్షన్స్లో కొన్ని కీవర్డ్స్ యాడ్ చేస్తుంటారు, రిమూవ్ చేస్తుంటారు. నేను ఈరోజు క్లాస్లో చెప్పినవి మీరు 1 year తర్వాత చూస్తే ఉండొచ్చు, లేకపోవచ్చు. సో అందుకని ఆల్వేస్ మీకు ఆ రోజుకి అంటే ఎప్పుడైతే వాడుతున్నారో అప్పటికి కరెంట్ పైథాన్లో ఏ కీవర్డ్స్ ఉన్నాయో రావాలి. కాబట్టి నేను మాన్యువల్గా మీకు పీపీటీలో చూపించట్లా. సో మనకి పైథాన్లో ఏ కీవర్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మనకి కీవర్డ్ మాడ్యూల్ ఉంది. సో మాడ్యూల్ అంటే ఏం లేదు, పైథాన్ ఫైల్. సో ఇంపోర్ట్ కీవర్డ్. సో ఇక్కడ ఇంపోర్ట్ అనేదేమో ఒక కీవర్డ్, సింటాక్స్లో భాగం. ఇంపోర్ట్ అనేది కీవర్డ్, అందుకే కలర్లో ఉంది. కీవర్డ్ అనేది మాడ్యూల్ నేమ్.
సో ఏ మాడ్యూల్ని వాడుకోవాలనుకున్నా ఆల్రెడీ ఇన్బిల్ట్ మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎనీవే ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత దీంట్లో ఏ అట్రిబ్యూట్స్, ఫంక్షన్స్, మెథడ్స్ ఉన్నాయో చూడాలనుకుంటే డిఐఆర్. సో డిఐఆర్ అనే ఫంక్షన్ మీరు పాస్ చేసిన మాడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్, అట్రిబ్యూట్స్ అన్ని చూపించింది. సో ఎంటర్ కొట్టే చూడండి. సో మీకు ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ ఫంక్షన్లో కొన్నిటి గురించి మీరు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఏవైతే డబుల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతాయో ఇది డబుల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యి డబుల్ అండర్ స్కోర్తో ఎండ్ అవుతాయో వాటినే డండర్ మెథడ్స్, డండర్ వేరియబుల్స్ అంటాం. సో ఇవి డిఫాల్ట్గా ప్రతి మాడ్యూల్కి పైథాన్లో ఉంటాయి. వాటిని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు యాజ్ ఆఫ్ నౌ. సో మనకి యాక్చువల్గా కీవర్డ్ అనే మాడ్యూల్లో ఉన్నవి ఈజ్ కీవర్డ్, ఇది ఒక ప్రాపర్టీ. ఈజ్ సాఫ్ట్ కీవర్డ్, కేడబ్ల్యూ లిస్ట్, సో ఇదొక ప్రాపర్టీ, సారీ అట్రిబ్యూట్, సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్. సో ఓన్లీ వీటి గురించే మనం చూద్దాం. సో దీంట్లో కూడా సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్ మనకు అవసరం లేదు, ఈజ్ సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్ అవసరం లేదు. సో పైథాన్లో మనకి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చూడాలనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే కీవర్డ్ డాట్ మాడ్యూల్ నేమ్ డాట్, సో మీకు ఏడే వచ్చేస్తుంది ఆటోమేటిక్. కేడబ్ల్యూ లిస్ట్ అనేది అట్రిబ్యూట్. ఇది ఏం రిటర్న్ చేసిద్ది అంటే పైథాన్లో ఉన్న కీవర్డ్స్ అన్నిటిని కూడా రిటర్న్ చేసిద్ది. సో ఏ ఫార్మాట్లో రిటర్న్ చేసిందంటే లిస్ట్ ఫార్మాట్లో. సో జనరల్గా ఇంటీజర్, ఫ్లోట్లో ఒక వాల్యూ స్టోర్ చేసుకోగలుగుతాం. మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేయడానికి లిస్ట్ వాడతాం. ఎనీవే ఇవన్నీ తర్వాత కవర్ చేస్తాం. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ అనేది ఒక మాడ్యూల్, ఆ మాడ్యూల్లో కేడబ్ల్యూ లిస్ట్ అనేది అట్రిబ్యూట్. ఇదేమి ఇచ్చిద్ది అంటే పైథాన్లో ఉన్న కీవర్డ్స్ అన్ని రిటర్న్ చేసిద్ది. సో నీవు ఈ మొత్తం కౌంట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇది వచ్చింది లిస్ట్ కాబట్టి లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మనకి లెన్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. సో ఇదేం చేసిద్ది అంటే మీరు పాస్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ని రిటర్న్ చేసిద్ది, అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో రిటర్న్ చేసిద్ది. సో మనకి పైథాన్లో 35 కీవర్డ్స్ ఉన్నాయి. పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ కీవర్డ్స్ గురించి హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవే పైథాన్ అయిపోయేలోపు వీటిని వాడతాం. ఓకే, ఫాల్స్, ట్రూ ఉంది, ఇవి దాంతోపాటు నాట్ ఉంది, ఇవి బూలియన్ వాల్యూస్గా వాడతాం. ఐఎమ్ సారీ. సో ఫస్ట్ వచ్చేసి ఫాల్స్, ట్రూ ఉంది, వీటిని బూలియన్ వాల్యూస్గా వాడతాము. నన్ ఉంది, ఇది ఎప్పుడైనా మీరు ఒక వేరియబుల్లో వాల్యూ లేదని చెప్పడానికి, నల్ వాల్యూ ఉందని రిప్రజెంట్ చేయడానికి నన్ను వాడతాము. సో దాంతోపాటు అండ్ ఉంది, ఆర్ ఉంది, నాట్ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్కి వాడుకుంటాం. నెక్స్ట్ మనకి ఏఎస్ ఉంది, ఇది అలియాసింగ్ వాడుకుంటాం. ఎసెట్ ఉంది, ఇది దేనికి వాడుకుంటాం అంటే మీరు టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ప్రతి లైన్ ఆఫ్ కోడ్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవడానికి వాడతాం. సో పై టెస్ట్ వాడేటప్పుడు వాడతాం. ఇదేం చేసిద్దంటే మీరు రాసిన లైన్ ఆఫ్ కోడ్కి ఎసెట్ యాడ్ చేస్తే మీరు రాసిన కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసింది. ఫాల్స్ అయితే అక్కడే ఎర్రర్ చూపించి ఎసెషన్ ఎర్రర్ స్టాప్ చేసింది. సో దాంతోపాటు మనకి మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఉంది, వైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండు కూడా లూప్స్ వాడుకుంటాం. తర్వాత బ్రేక్, కంటిన్యూ ఉన్నాయి. ఇవి లూప్స్ని బ్రేక్ చేయాలనుకుంటే బ్రేక్, అంటే క్విట్ అవ్వాలనుకుంటే క్విట్, మళ్ళీ లూప్ని బిగినింగ్ నుంచి రన్ చేసుకోవాలనుకుంటే కంటిన్యూ వాడుకుంటాం. సో దాంతోపాటు డెఫ్ అనేది ఏదన్నా ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే పైథాన్లో దీన్ని వాడుకుంటాం. ఏదన్నా వేరియబుల్ని క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ వాడతాం. దాంతోపాటు మీకు ఇఫ్, ఎల్స్, ఎల్స్ ఇఫ్ రాసే బదులు షార్ట్ ఫామ్లో ఇఫ్ రాయొచ్చు. ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్కి వాడుకుంటాం. సో తర్వాత ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ ఉన్నాయి. ఇవి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి వాడుకుంటాం.
సో దాంతోపాటు ఫ్రమ్ ఇంపోర్ట్ ఉన్నాయి. ఇవి ఏదైనా ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేయడానికి వాడుకుంటాం. ప్యాకేజెస్ని మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేయడానికి వాడుకుంటాం ఇప్పుడు వాడుకున్నట్టు. సో దాంతోపాటు ఇన్ను ఈజు ఇది మెంబర్షిప్ ఆపరేటర్, ఇది ఐడెంటిటీ ఆపరేటర్, ల్యాండా ఉంది, ఎనానిమస్ ఫంక్షన్స్ రాయడానికి వాడతాం. దాంతోపాటు పాస్ అనేది ఏదన్నా ఎంటీ క్లాస్ని రిప్రజెంట్ చేయడానికి ఎంటీ ఫంక్షన్ రాయాలంటే పాస్ వాడుకుంటాం. ఈ రైజ్ అనే కీవర్డ్ కూడా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రైజ్ చేయడానికి వాడుకుంటాం. సో దాంతోపాటు మనకి రిటర్న్, ఈల్డ్ ఉంటుంది. రిటర్న్ అనేది ఫంక్షన్ నుంచి వాల్యూని రిటర్న్ చేయడానికి వాడతాం. ఈల్డ్ అనేది రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావచ్చు. సో ఈ కాన్సెప్ట్ మనం జనరేటర్, ఐటరేటర్స్ అప్పుడు వాడుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఎనీవే తర్వాత వాడుకుంటాం, మీకు హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈజ్ కీవర్డ్ అని ఉంది. అంటే మీరు పాస్ చేసిన వాల్యూ కీవర్డో కాదో చెప్పిద్ది. ఓకే, నేనేం చేస్తానంటే కీవర్డ్ మాడ్యూల్ నేమ్ డాట్ ఈజ్ కీవర్డ్, ఇది ఒక ప్రాపర్టీ. దీంట్లోకి మీరు పాస్ చేయండి. సపోజ్ నేను ట్రూ అని పాస్ చేశాను అనుకోండి, సో ఇది కీవర్డ్ కదా, ట్రూ రిటర్న్ చేసింది. అదే నేను రాంగ్గా స్మాల్ ట్రూ పాస్ చేస్తే ఫాల్స్ రిటర్న్ చేసేది. ఇది యాక్చువల్గా ఇది కేస్ సెన్సిటివ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు క్యాపిటల్కి ఇచ్చినప్పుడే, ఫస్ట్ లెటర్ క్యాపిటల్కి ఇచ్చినప్పుడే అది ట్రూగా కన్సిడర్ చేసేది. ఇది కీవర్డ్ లాగా కన్సిడర్ చేయదు. సో కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకోటి పాస్ కీవర్డ్ ఉంది. సో మీరు పైథాన్లో ఇచ్చిన కీవర్డ్ని పాస్ చేస్తే అది ట్రూ రిటర్న్ చేస్తుంది కీవర్డ్ అయితే. అదే గన ప్రింట్ అనేది కీవర్డ్ కాదు, దీన్ని పాస్ చేస్తుంది, ఇది యాక్చువల్గా ఫంక్షన్, మనకి ఫాల్స్ రిటర్న్ చేసింది. సో దీంతో పాటు ఏదో ఒక స్ట్రింగ్ పాస్ చేస్తా, అది ఫంక్షన్ కూడా కాంది, హెలో అని. సో ఇది కీవర్డ్ కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. సో ఈ అట్రిబ్యూట్ వాడుకొని సో మీకు ఆ పర్టికులర్ పాస్ చేసిన స్ట్రింగ్ అనేది కీవర్డో కాదో కనుక్కోవచ్చు. ఓకే, సో దీంతో పాటు మీకు ఏం చెప్పాను, కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్గా కానీ, ఫంక్షన్ నేమ్గా కానీ, క్లాస్ నేమ్గా కానీ, వేరే ఐడెంటిఫైయర్గా కానీ వాడకూడదు అని చెప్పాను. వాడితే ఎర్రర్ వచ్చిందని చెప్పా కదా. సో నేనేం చేస్తున్నాను, ఎల్స్ తీసుకొని ఎల్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని పాస్ చేస్తాను. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, వేరియబుల్గా వాడలేము. సో ఎందుకు వాడలేవు, Python has already reserved them as part of the Python programming syntax. సో వాడికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది పైథాన్లో. ఓకే, మీరు మళ్ళీ వాడుకోవడానికి ట్రై చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో దే హ్యావ్ ఆల్రెడీ రిజర్వ్డ్, కొన్ని పర్పస్లకి వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. వాళ్ళంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ షుడెంట్ బి యూజింగ్. ఈవెన్ ఫంక్షన్ లాగా కూడా వాడుకోలేము. సో నేను పాజ్ అని ఇచ్చాను అనుకోండి, మనకి ఇక్కడే ఎర్రర్ వస్తుంది. క్లాస్ నేమ్గా కూడా ఇవ్వలేము, ఏది ఇద్దాం, ఫర్ ఇద్దాం, ఇక్కడే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో కీవర్డ్స్ అనేవి యాక్చువల్గా పైథాన్ సింటాక్స్లో భాగం. ఆల్రెడీ పైథాన్ వాటిని రిజర్వ్ చేసుకున్నది, వాటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. సో యూ షుడెంట్ బి యూజింగ్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ a variable name or function name, class name or any other identifier. ఏ నేమ్గా వాడకూడదు, వాడితే ఎర్రర్స్ వస్తాయి. పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, 35 ఉన్నాయి. సో ప్రతి దాన్ని కూడా డిఫరెంట్ యూజెస్కి వాడుకుంటాం. సో మనం మాన్యువల్గా చెక్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సరే క్లాసులు అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందో అనుకో, పైథాన్ ఈ వర్షన్లో ఏమైనా కీవర్డ్స్ యాడ్ అయినాయా, డిలీట్ అయినాయా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్ అని కొట్టి దాని తర్వాత కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అంటే మీకున్న కీవర్డ్స్ అని చూపించింది. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోలేకపోతే లెన్ ఫంక్షన్లో పాస్ చేస్తే ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో పైథాన్లో మనకి అవుట్పుట్ చూపించింది. సో ఇది కీవర్డ్స్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవి ఎనీవే ఆన్ ది గో మనం అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వేరియబుల్స్. వీటినే మనం పైథాన్ వేరియబుల్స్ ఉంటాయి. వేరే లాంగ్వేజ్లో వేరియబుల్స్ ఎలా ఉన్నాయో పైథాన్లో కూడా ఉన్నాయి. సో వేరియబుల్స్కి ఇంకొక నేమ్ వచ్చేసి ఐడెంటిఫైయర్. వేరియబుల్ అయినా అనొచ్చు లేదా ఐడెంటిఫైయర్ అయినా అనొచ్చు. సో మీరు చూడండి, ఐడెంటిఫైయర్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై సంథింగ్.
సో జనరల్ మీనింగ్ ఐడెంటిఫైయర్ అంటే ఒక నేమ్ ఇవ్వటం, ఒక యూనిక్ నేమ్ ఇవ్వటం. ఐడెంటిఫైయర్స్ అనేవి ఐడెంటిటీని ఇస్తాయి. చూడండి, రియల్ వరల్డ్‌లో మీరున్నారు. మీరు నార్మల్‌గా మీ నేమ్ పెట్టలేదనుకోండి మీకు, మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి నేను? మనిషిని చూసినప్పుడు గుర్తుపడతా గానీ, అదర్‌వైజ్ హౌ డు ఐ కాల్? సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో గూడా అలానే. సో, హ్యూమన్‌కి ఎలా అయితే యూనిక్ ఐడెంటిటీ వస్తుందో నేమ్ ఇవ్వటం వల్ల, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వాల్యూని మీరు తర్వాత రిఫర్ చేయాలన్నా, కాల్ చేయాలన్నా, స్టోర్ చేసుకోవాలనుకున్న, వాడుకోవాలన్నా మీరు ఆ వాల్యూకి నేమ్ ఇవ్వాలి. సో, దాన్నే వేరియబుల్ అంటాం. సి మనకేం నేమ్ లేదనుకో, హ్యూమన్1, హ్యూమన్2 అని కాల్ చేయలేం గదా! సో డిఫికల్ట్ గదా! సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో గూడా. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే మనం ఏమంటామంటే, సో ఇట్ ఈస్ ఎ నేమ్ గివెన్ టు పర్టిక్యులర్ వాల్యూ. దాన్నే వేరియబుల్ అంటాం. సో, ఇంకోటేందంటే మనం ఏం చేస్తామంటే, ఈ వాల్యూ అనేది మీకు మెమరీలో స్టోర్ అయ్యి మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దీనికి నేమ్ ఇవ్వాలి. సో, ఈ నేమ్ లేకపోతే మీరు మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయలేరు. సో, వేరియబుల్ ఈస్ ద నేమ్ గివెన్ టు ఐడెంటిఫై ఇట్స్ మెమరీ లొకేషన్. మీరెప్పుడైతే వాల్యూని వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటారో, అప్పుడే అది మెమరీలో స్టోర్ అయ్యిద్ది. ఒక ఐడెంటిటీ క్రియేట్ అయ్యిద్ది. ఓకే. చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడే గదా ఇన్‌పుట్ ఫంక్షన్ వాడాము. ఏం చేసాము? ఇన్‌పుట్ ఎంటర్ ఏ వాల్యూ అన్నాం. సో, ఈయన ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేస్తాడు. 5 ఎంటర్ చేసాడు. సో, దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోలా. దీనికి నేమ్ ఇవ్వలా. మళ్ళీ యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోలేరు. సేమ్ హ్యూమన్‌కి నేమ్ లేకపోతే మీరు మళ్ళీ రిఫర్ చేయాలంటే కష్టం. ఆయన్ని చూసినప్పుడు అప్పుడే గుర్తుపడగలుగుతారు. ఓకే. ఈయన్ని చూసానని. సేమ్ ఇక్కడ గూడా అంతే. 5 అనేది ఇప్పుడు వాల్యూ వచ్చింది. మీరు దానికి నేమ్ ఇవ్వలేదనుకోండి, అది స్టోర్ అవ్వదు. మళ్ళీ మీరు కావాలనుకుంటే యాక్సెస్ జేసుకోలేరు. సో, ఎప్పుడైతే ఒక వాల్యూకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలనుకున్నారో, అప్పుడు మనం దానికి నేమ్ ఇస్తాము. సో, ఆ ఇచ్చిన వాల్యూకి నేమ్ ఉంటది. ఆ నేమ్‌నే మనం వేరియబుల్ నేమ్ అంటాం. వేరియబుల్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. సో, ఇప్పుడు నేను 5 అనే వాల్యూ స్టోర్ జేసుకోవాలనుకున్నా. తర్వాత యాక్సెస్ జేయాలనుకున్నా. వన్ టైమ్ అయితే జస్ట్ వాడుకోవచ్చు. మీరేదన్నా 5+4 రాయాలనుకుంటే రాసుకోవచ్చు. సో, 5 అనేది చాలా ప్లేసెస్‌లో అవసరమైనప్పుడు యూ హావ్ టు గివ్ సమ్ నేమ్ సో థట్ యూ కెన్ యాక్సెస్ ఇన్ ద లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, వేరియబుల్ అనేది ఎలా క్రియేట్ జేస్తామంటే పైథాన్‌లో లెఫ్ట్ సైడ్‌లో వేరియబుల్ నేమ్ ఇస్తాము. రైట్ సైడ్ వాల్యూ ఇస్తాం. మధ్యలో అసైన్‌మెంట్ ఆపరేటర్ ఇస్తాము. దీని మీనింగ్ ఏందంటే 5 అనే వాల్యూ ఏలోకి అసైన్ అవుతుంది. అంటే 5 అనే వాల్యూని ఏ రిఫర్ చేస్తుంది. ఓకే. సో, మెమరీలో ఏం జరిగిద్దంటే మీరు A = 5 ఇవ్వగాల్నే, సో, నేను గిన ఎంటర్ కొడితే మెమరీలో ఏం జరిగిద్దంటే, సో, మెమరీలో మనకి బ్లాక్స్ ఎలా ఉంటాయి. ఓకే. 5 అనేది స్టోర్ అయింది. దీన్నెవరు రిఫర్ చేస్తున్నాడు? ఏ రిఫర్ చేస్తుంది. సో, మెమరీలో చాలా వాల్యూస్ ఉంటాయి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఏదో ఒక అడ్రెస్ ఇవ్వాలి. సో, దీనికి నేను 100 అని ఇచ్చాను. సో, 5 అనే వాల్యూ మెమరీ అడ్రెస్ 100లో స్టోర్ అయింది. దాన్ని మీరు ఎప్పుడైనా రిఫర్ చేయాలన్నా, యాక్సెస్ చేసుకోవాలన్నా ఏ వాడుకోవచ్చు. నేను జస్ట్ ఏ అనిస్తే ఆ ఏ అనే వేరియబుల్ ఏం రిఫర్ చేస్తుందో ఆ వాల్యూని రిట్రీవ్ చేసి మనకి రిటర్న్ చేసిద్ది. సో, ఈడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే మీరు ముందుగానే డిఫైన్ చేయాలి. ఆ వేరియబుల్ ఏ టైప్ అనేది. పైథాన్‌లో డిఫైన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పైథాన్ ఈస్ ఏ డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. So, the variable type is decided based on the value you give to the variable. మీనింగ్ ఏందంటే,
సో మీరు గిన సి ప్రోగ్రామ్ ఐడియా ఉండుంటే లెట్ మీ ఓపెన్ ద సి కోడ్ వన్స్. నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో a=5 అని ఇక్కడ ఇవ్వలేను. ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ కానొస్తానే ఉంది కదా, రన్ చేసినా ఎర్రర్ వస్తుంది. సో యూ హ్యావ్ టు టెల్ ది వేరియబుల్ వాట్ టైప్ ఆఫ్ value that variable is going to store. You have to indicate saying I am going to store integer value. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మీకు ఎర్రర్ ఏం రాదు, నేనేం ప్రింట్ చేయాల. మీరు ఇక్కడ ఇంట్ అని చెప్పి ఏదో ఫ్లోట్ పాస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. తీసేస్తాను, కామెంట్ చేస్తా. ఇప్పుడు చూడండి, మేబీ ఇప్పుడు రాదేమో, రన్ చేసేటప్పుడు వచ్చింది అనుకుంటా. లెట్ మీ జస్ట్ ప్రింట్. సో ఇప్పుడు మీరు ఇంటీజర్గా ఇచ్చారు. సో %d అని ఇవ్వాలి నేను, కామా a అని ఇవ్వాలి. సో ఇది ఇంటీజర్ లాగా ట్రీట్ చేసింది. ఓకే, అదే నేను f అని ఇస్తే 0 వచ్చింది చూడండి. సో బేసికల్గా ఇక్కడ మీరు ముందుగానే ఆ వేరియబుల్ ఏ టైపో డిక్లేర్ చేయాలి. సో లేటర్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు గివ్, జనరల్లీ ఎర్రర్ వస్తుంది. ఇది లేటెస్ట్ వర్షన్. సో ఈవెన్ నేను ఇంటీజర్ అని చెప్పి ఫ్లోట్ పాస్ చేస్తే ఆ ఫ్లోట్ వాల్యూ రాలేదు, 0గా తీసుకుంది. పైథాన్లో అలా కాదు. సో పైథాన్ ఈజ్ ద డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే b=6.7 అని ఇస్తా. సో మీరిచ్చే వాల్యూ టైప్ను బట్టి ఈ వేరియబుల్ టైప్ డిసైడ్ అయ్యింది. సో టైప్ బి వచ్చేసి ఫ్లోట్, ఇందాక టైప్ ఏ కూడా చూద్దాం, ఇది ఇంటీజరు. సో మీరు మళ్ళీ బిలో ఇంతకుముందు ఫ్లోట్ ఉంది, ఇప్పుడు మీరు అనిల్ అని పాస్ చేస్తే డైనమిక్ టైపు. సో ఇప్పుడు ఏమైంది, బి స్ట్రింగ్ అయిపోయింది. సో ఇది అడ్వాంటేజ్, మీరు వరి అవ్వాల్సిన పని లేదు వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో మీకు వాల్యూని బట్టి అది టైప్ డిసైడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కమాండ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్, అండ్ యూ నో నీడ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్ ఇన్ పైథాన్. సో అది ఇంపార్టెంట్. సో యాజ్ సూన్ యాజ్ యూ అసైన్ ఎ వాల్యూ, సో ద వేరియబుల్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్డ్. సో నువ్వు ఎప్పుడైతే a=5 అని ఎంటర్ చేయగానే, ద మూమెంట్ యూ అసైన్ ఎ వాల్యూ, దట్ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద మెమరీ, మీనింగ్ ద వేరియబుల్ ఈస్ డిఫైన్డ్. సో దెర్ ఇస్ నో డిక్లరేషన్ ఇన్ పైథాన్, ఓన్లీ డెఫినేషన్ ఈస్ దేర్. డిక్లరేషన్ అంటే ముందుగానే అది టైప్ చెప్తాం, డెఫినేషన్ అంటే దాంట్లో ఒక వాల్యూ అసైన్ చేస్తే ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్లోకి డిఫైన్ అయిపోద్ది, అంటే అది డిఫైన్ అయినట్టు, అంటే మెమరీలో స్టోర్ అయ్యింది. సో అది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, సో పైథాన్లో డిక్లేర్ చేయాల్సిన పని లేదు. వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ద మూమెంట్ యూ ఫస్ట్ అసైన్ ఏ వాల్యూ ఇట్. సో ఎప్పుడైతే మీరు ఆ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తారో అప్పుడు ఆ వేరియబుల్ క్రియేట్ అయ్యింది. చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ నాకు 78 వాల్యూ ఉంది. జస్ట్ ఎంటర్ కొడితే ఇది వాల్యూ, ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి, మళ్ళీ కావాలంటే యాక్సెస్ చేయలేను. మీరు ఎప్పుడైతే ద మూమెంట్ యూ అసైన్ ఎ వాల్యూ టు ఎ వేరియబుల్, దెన్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద మెమరీ, యూ కెన్ యాక్సెస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ది లేటర్ ప్రోగ్రామ్. సో మనం ఎప్పుడైతే వేరియబుల్లోకి వాల్యూ అసైన్ చేస్తామో అప్పుడు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అక్కడ లేటర్ ప్రోగ్రామ్లో వాడుకోవచ్చు. అదే జస్ట్ వాల్యూ ఉంటే వాడుకోలేము. సో టు గివ్ ది further existence in the program, you assign that value to a variable so that at any point of time if you want to access, you can access. సో ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో you no need to declare a variable based on the value you assign. Accordingly it decide the type of the variable. సో డైనమిక్గా డిసైడ్ అవుతుంది. మీరు పాస్ చేసిన వాల్యూ ఇంట్ అయితే అది ఇంటి వేరియబుల్ అయింది, మీరు పాస్ చేసింది ఫ్లోట్ అయితే ఫ్లోట్ అయింది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా కాదు,
మీరు ఎలాగైతే డిక్లేర్ చేస్తారో అదే పాస్ చేయాలి, లేకపోతే మనకి అనుకున్న రిజల్ట్స్ కూడా చూసాము. సో జనరల్గా ఇంత ముందే సింటాక్స్ ఎర్రర్ వచ్చేది, ఈ మధ్య ఉన్న సి చేంజ్ అయిందేమో నాకు పెద్ద ఐడియా లేదు, బట్ దట్ ఈస్ ద పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో జనరల్గా ఈ సేమ్ రూల్స్ ఫంక్షన్ నేమ్స్కి క్లాస్ నేమ్స్ కూడా అప్లికబులే, బట్ ఎనీవే వి విల్ డిస్కస్ వెన్ వి గో టు ఫంక్షన్ అండ్ ఆల్సో క్లాస్. సో ఇంపార్టెంట్ వచ్చేసి మీరు క్రియేట్ చేసే వేరియబుల్ నేమ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆల్ఫాబెట్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. అది కాకుండా ఇంకేం యాక్సెప్ట్ చేయదు. మీరు క్రియేట్ చేసే వేరియబుల్ నేమ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి అది ఆల్ఫాబెట్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. అది కాకుండా ఇంకేమి యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ లెటర్గా యు కాంట్ గివ్ ఎ నెంబర్, డజంట్ యాక్సెప్ట్. ఈవెన్ యూ కెనాట్ గివ్ ఎనీ అదర్ స్పెషల్ సింబల్ అదర్ దాన్ అండర్ స్కోర్. సో మన కీబోర్డ్లో నెంబర్స్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్సే ఉంటాయి. అదర్ దాన్ దట్ యూ హ్యావ్ ఫంక్షన్ కీస్. అవి తప్పితే ఏమి ఉండవు. ఓకే, సో ప్రాక్టికల్గా చూద్దాం, చూడండి. సో నేను నెంబర్ ఈక్వల్ టు 5 అని రాశాను. మీకు ఏం చెప్పా, వేరియబుల్ నేమ్ అనేది మీరు ఎన్ని లెటర్స్లో అయినా రాసుకోవచ్చు, ఎన్ని క్యారెక్టర్స్లో అయినా రాసుకోవచ్చు, బట్ ఫస్ట్ది మాత్రం ఆల్ఫాబెట్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. యాక్సెప్ట్ చేసింది, అందుకే మనకి యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎర్రర్ ఏం చూపేది. అదే కన్నా మీరు ఫస్ట్ ఇచ్చేది ఆల్ఫాబెట్ అండర్ స్కోర్ అయితే యాక్సెప్ట్ చేసిద్ది. చూడండి, ఇది కూడా యాక్సెప్ట్ చేసిద్ది. ఫస్ట్ది మీరు ఆల్ఫాబెట్ అయినా ఇవ్వాలి, అండర్ స్కోర్ అయినా ఇవ్వాలి. అది కాకుండా మీరు నెంబర్ ఇచ్చారనుకోండి, వర్క్ అవ్వచ్చు. చూడండి, ఏదో ఒక నెంబర్ 2 ఈక్వల్ టు అని ఇస్తే మీకు ఎర్రర్ వచ్చింది. చూడండి, సింటాక్స్ ఎర్రర్. సో గుర్తుపెట్టుకోండి, మీరు వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ అండర్ స్కోర్ మాత్రం యాక్సెప్ట్ చేసిద్ది. మీరు ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లైక్ డాలరు అవన్నీ ఇస్తానన్నా ఊరుకోదు, నాట్ అలౌడ్. అండ్ కానీ డాలర్ కానీ ఇవి అలౌ చేయదు. ఇవి ఎందుకు అలౌ చేయదు అంటే దే హ్యావ్ ఎ స్పెషల్ మీనింగ్ ఇన్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో జనరల్గా అండ్ అనేది మనం బిట్ వైజ్ ఆపరేటర్స్లో వాటిలో వాడుకుంటాం. సో డాలర్ అనేది మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో వాడుకుంటాం. మిగతా సింబల్స్ స్టార్ కానీ ప్లస్ కానీ ఇవేమో ఆపరేటర్స్గా వాడుకుంటాం, అందుకని అలౌ చేయదు. బట్ నెంబర్స్ మాత్రం అసలు అలౌ చేయదు. స్పెషల్ క్యారెక్టర్స్ అదర్ దాన్ అండర్ స్కోర్ నెంబర్స్ ఫస్ట్ క్యారెక్టర్గా అలౌ చేయదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి యూ కెనాట్ యూస్ ది కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. మీకు ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశా కదా, కీవర్డ్ని వేరియబుల్ నేమ్గా వాడితే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ వేరియబుల్ నేమ్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. సో ఓవరాల్గా వేరియబుల్ నేమ్లో ఫస్ట్ది కాకుండా మిగతాయి ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేసిద్ది, అండర్ స్కోర్ యాక్సెప్ట్ చేసిద్ది, నెంబర్ యాక్సెప్ట్ చేసిద్ది. ఇవి కాకుండా మిగతాయి ఏమి యాక్సెప్ట్ చేయదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అయితే మనకి ఆల్ఫాబెట్స్ అండర్ స్కోరే అలౌడ్. ఫస్ట్ కాకుండా మిగతా వచ్చే వాటిల్లో మీరు నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఇచ్చుకోవచ్చు, అండర్ స్కోర్ అయినా ఇచ్చుకోవచ్చు. సో నేనేం చేస్తాను, నెంబర్ 1 ఈక్వల్ టు 88 అని ఇస్తాను. సో నెంబర్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది లేటర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే నెంబర్స్ అనేది ఫస్ట్ క్యారెక్టర్గా ఇవ్వలేం, కానీ తర్వాత నుంచి మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇదే ఈ నెంబర్ 1 అనేది ఫస్ట్లో ఇస్తే ప్రాబ్లం అయింది. ఫస్ట్ క్యారెక్టర్గా అలౌ చేయదు, దాని తర్వాత ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఫస్ట్ మాత్రం అలౌ చేయదు. ఇప్పుడు చూడండి, ఇది కూడా వర్క్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో నేనేం చేశా, ఆల్ఫాబెట్స్ వాడా, నెంబర్స్ వాడా. ఫస్ట్ లెటర్ కాకుండా, ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా మిగతాది ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వాడారు. అండర్ స్కోర్ కూడా మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, బిగినింగ్లో అయినా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే అండర్ స్కోరు ఆల్ఫాబెట్స్ బిగినింగ్లో అయినా ఇవ్వచ్చు. సో అండర్ స్కోరు ఆల్ఫాబెట్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు, బిగినింగ్ క్యారెక్టర్గా ఇవ్వచ్చు, ఎండ్లో అయినా మధ్యలో ఎక్కడైనా ఇవ్వచ్చు. బట్ నెంబర్స్ మాత్రం బిగినింగ్లో ఇవ్వకూడదు, అంటే ఫస్ట్ క్యారెక్టర్గా ఇవ్వకూడదు, తర్వాత ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు.
ఓకే. బట్ ఇవి కాకుండా అంటే నెంబర్స్ అండర్ స్కోర్ ఆల్ఫాబెట్స్ కాకుండా మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ హ్యాష్ డాలర్ ఇవన్నీ మీరు ఎక్కడా ఇవ్వకూడదు. చూద్దాం ఇప్పుడు. సో నేను అండర్ స్కోర్ కాకుండా డాలర్ వాడితే ఎర్రర్ వస్తుంది. మిగతా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయదు. పర్సంటేజ్ వాడతాం, అలౌ చేయదు. ఓకే. సో నేను మధ్యలో స్టార్ వాడతా, పర్సంటేజ్ తీసి అలౌ చేయదు. సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ పాయింట్ ఏంది, వేరియబుల్ నేమ్లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ అండర్ స్కోర్ ఇవ్వచ్చు. అదర్ దాన్ దట్ యూ కెనాట్ గివ్ ఎ నెంబర్ ఆర్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్లో ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా మిగతాయి ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, అండర్ స్కోర్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు. అవి కాకుండా మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్కడా ఇవ్వలేరు. ఎందుకంటే వాటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఇవనుకో ఆపరేటర్స్గా వాడుకుంటాం, ఇవి ఆపరేటర్స్గా వాడుకుంటాం, ఇవి లాజికల్ ఆపరేటర్స్ వాడుకుంటాం, డెకరేటర్ వాడుకుంటాం. సో డాలర్ అనేది ఈ స్క్వేర్, పెరాంథసిస్ ఇవన్నీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో వాడుకుంటాం. డాట్ అనేది డెసిమల్ నెంబర్స్ వాడుకుంటాం. కామా అనేది మోర్ దాన్ వన్ వాల్యూని సపరేట్ చేయడానికి వాడుకుంటాం. సో వాటికి స్పెషల్ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వేరియబుల్ నేమ్గా అలౌ చేయదు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. సో నెక్స్ట్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. అండ్ మీనింగ్ ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు 56 అని ఇస్తా, ఇది డిఫరెంట్. ఇప్పుడు క్యామెల్ కేసులో ఇస్తా 56 అని, ఇది డిఫరెంట్. ఇప్పుడు క్యాపిటల్ కేసులో అన్ని అప్పర్ కేసులో ఇస్తా 56. మూడు డిఫరెంట్, ఒకటిలాగా స్టోర్ చేసుకో చూడండి. ఓకే. సో ఒకవేళ మీరు మూడింటికి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే డిఫరెంట్గానే వస్తాయి. సో పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. లోవర్ కేస్ ఏజీ, అప్పర్ కేస్ ఏజీ సేమ్ కాదు. ఈవెన్ ఈ క్యామల్ కేసు మీరు ఈవెన్ ఒక సింగిల్ క్యారెక్టర్ చేంజ్ చేసినా అది సేమ్ అవ్వదు. సో ఏజ్ 57 ఇస్తా, ఇదేమో 58 ఇస్తా, క్యాపిటల్దేమో 59 ఇస్తా. మూడు డిఫరెంట్ చూసుకోండి. సేమ్ అయితే రీప్లేస్ అయ్యేవి. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో పైథాన్లో వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్. లోవర్ కేస్ ఏజ్ సపరేటు, క్యామెల్ కేస్ ఏజ్ సపరేటు, అప్పర్ కేస్ ఏజ్ సపరేట్. అవి 3 డిఫరెంట్ వేరియబుల్స్గా ట్రీట్ చేసింది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాయింట్ ఉంది, జస్ట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ బికాస్ ఇట్ మే బి యూస్ఫుల్. సో ఇక్కడ అండర్ స్కోర్ అనేది దేనికి వాడుకుంటామంటే లాస్ట్ యూస్డ్ ఆర్ లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూని రిఫర్ చేయడానికి వాడుకుంటాం. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొత్త టెర్మినల్ తీసుకుంటున్నాం. సో అండర్ స్కోర్ దేనికి వాడదాం, ఇట్ ఈస్ యూస్ టు రిఫరెన్స్ ఎ లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూ ఇన్ ద పైథాన్. సో ఇక్కడ అన్రిఫరెన్స్డ్ వాల్యూ లేదు. ఇప్పటి వరకు మనం అన్రిఫరెన్స్డ్ వాల్యూనే క్రియేట్ చేయాలి. ఇది రెఫరెన్స్డ్ కదా, అంటే 5 అనేది ఏతో రెఫర్ చేస్తున్నాం. సో ఏ అని ఇస్తే వస్తుంది. సో ఇప్పటి వరకు మనకేం లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో నేనేం చేస్తా, 6 అని ఇస్తా. ఇప్పుడు లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో దీని తర్వాత b = 7 అని రాస్తా, తర్వాత 9 అని రాస్తా, 10 అని ఇస్తా. ఇప్పుడు అండర్ స్కోర్ కొడితే లాస్ట్ రిఫరెన్స్డ్ వాల్యూ ఏంటిది, లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూని రిటర్న్ చేసింది. లాస్ట్ అన్రిఫరెన్స్డ్, ఆల్రెడీ రిఫర్ చేసిన వాల్యూ, అంటే ఆ వాల్యూకి వేరియబుల్ నేమ్ ఇస్తే రిఫర్ చేయొచ్చు కదా, అది కాదు. లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూని అండర్ స్కోర్ రిటర్న్ చేసింది. లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూ 10 రిటర్న్ చేసింది. ఈవెన్ నేను తర్వాత a = 45 ఇచ్చినా ఇది రిఫరెన్స్డ్ వాల్యూ, స్టిల్ ది లాస్ట్ అన్రిఫరెన్స్డ్ వాల్యూ ఇస్ 10. జస్ట్ మీకు ఉందని తెలియటం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా కావాలంటే జస్ట్ వాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. ఈ కాన్స్టెంట్స్ క్రియేట్ చేయడానికి రూల్స్ వేరియబుల్ నేమ్స్కి ఏమున్నాయో సేమ్ ఉన్నాయి.
బట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ వచ్చేసి మనం కాన్స్టెంట్స్ని ఆల్వేస్ అప్పర్ కేస్లోనే రాయాలి. ఇది ప్రోగ్రామింగ్ స్టాండర్డ్. వెన్ ఐ సే ప్రోగ్రామింగ్ స్టాండర్డ్, సో అందరు పైథాన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కంపెనీల్లో ఈ స్టాండర్డ్ని ఫాలో అవుతారు. సింటాక్స్ పరంగా మీకేం ఎర్రర్ రాదు. ప్రోగ్రామింగ్ స్టాండర్డ్ అన్నప్పుడు అదొక కన్వెన్షన్. ఓకే, ఇలా ఉంటుంది. సో మనకి క్యాపిటల్ లెటర్లో డిక్లేర్ చేస్తే అది ఒకే కాన్స్టెంట్, వేరియబుల్ కాదు. కాన్స్టెంట్ అంటే ఏంది? సంథింగ్ విచ్ యూ కెనాట్ చేంజ్. వేరియబుల్ అంటే ఏంది? నార్మల్ వేరియబుల్ అంటే సంథింగ్ విచ్ యూ కెన్ చేంజ్, రైట్? సో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సి ఏ ఈక్వల్ టు 5 అని రాస్తే ఇది వేరియబుల్. యాజ్ ఎ కన్వెన్షన్ ఇది వేరియబుల్. వేరియబుల్ ఇస్ సంథింగ్ యూ కెన్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్, రైట్? బట్ అదే కాన్స్టెంట్గా రాయాలనుకోండి, అంటే మీకు ప్రోగ్రామింగ్ స్టాండర్డ్ ప్రకారం కాన్స్టెంట్గా రిఫర్ చేసి ఆ కాన్స్టెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఎవరు దాన్ని చేంజ్ చేయకూడదు. ఎందుకంటే అది కాన్స్టెంట్గా నేను డిఫైన్ చేశాను. సో నేను ఏ ఈక్వల్ టు 234 నేను ఇస్తాను. సో ఏ రిఫర్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు తర్వాత 239 నేను రాస్తాను. వర్క్ అయింది. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ని డిఫైన్ చేయడానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఇక్కడేం సపరేట్ సింటాక్స్ లేదు. ప్రోగ్రామింగ్ స్టాండర్డ్గా ఇది పెట్టుకున్నాం. ఓకే, ఏదైనా ప్రోగ్రాంలో మీ రియల్ టైం ప్రాజెక్ట్లో ఏదన్నా వాల్యూ ఒక అప్పర్ కేస్ వేరియబుల్ నేమ్కి అసైన్ చేస్తే అది కాన్స్టెంట్. యూ షుడ్ నాట్ బి చేంజింగ్ ఇట్. ఓకే, అదొక స్టాండర్డ్, చేంజ్ చేయకూడదు. అది సింటాక్స్ రూల్ కాదు కాబట్టి మీకు ఎర్రర్ రాదు. బట్ యూ షుడెంట్ బి చేంజింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రియల్ టైం ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు మీరు కాన్స్టెంట్గా డిక్లేర్ చేయాలనుకుంటే ఆ వాల్యూని అప్పర్ కేసులో చేయండి. నార్మల్గా చేయాలనుకున్నప్పుడు లోవర్ కేసో క్యామెల్ కేసో ఇచ్చుకోండి. ఇది జస్ట్ ఏ కన్వెన్షన్. మీకు ఎర్రర్స్ ఏం రావు, బట్ చేయకూడదు. ఇది రూల్. సో పైథాన్లో స్ట్రిక్ట్గా రూల్ లేదు కదా, సో మనం కన్వెన్షన్ లాగా వాడుకుంటాం. సో సపోజ్ జనరల్గా పై అనేది కాన్స్టెంట్. ఓకే, సో దీన్ని నేను పైగా డిఫైన్ చేస్తాను. ఓకే, ఇది కాన్స్టెంట్, మీరు చేంజ్ చేయమాకండి. పై వాల్యూ చేంజ్ అవ్వదు కదా, ఒకటే ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం ఒక అప్పర్ కేస్గా వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకుంటే అది ప్రోగ్రామింగ్ స్టాండర్డ్ ప్రకారం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తారు ప్రోగ్రామర్స్ అందరూ. దాన్ని చేంజ్ చేయకూడదని వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్? వేరియబుల్ ఈజ్ సంథింగ్ యూ కెన్ change the value. Constant is something going to be fixed, you cannot change it. So Python lo you don't have any strict rule. So that's why we are just following a standard as part of the Python programming, saying whenever you are trying to create constant, you create in uppercase so that, okay, I will treat that as a constant and I will not change it. Otherwise, if you are creating as a normal variable, so that is like a lowercase, it is going to treat as a variable. Though you create it as a uppercase, it is just a standard. You can still change it, but you should not be changing it. Rule. Okay. జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి ట్రాఫిక్కి, దాటొద్దంటారు. మనం దాడతాం. ట్రాఫిక్ పోలీస్ చూశాడు అనుకో, ఫైన్ వేస్తాడు. చూడకపోతే ఫైన్. అంటే ఓకే, నీకేం కాదు. సేమ్ అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఎవరు కనిపెట్టకపోతే ఫైన్, కనిపెట్టినప్పుడు యూ షుడెంట్ బి యూజింగ్. సో అప్పుడు మీకు వార్నింగ్ ఇస్తారు. మంచి ప్రోగ్రామర్ ఎవరు మళ్ళీ వాటిని వాడరు. సో ఇది ఈ రోజుకి. సో ఈ రోజు మనం ఏం కవర్ చేసాము? ఇన్పుట్ ఫంక్షన్ గురించి చూసాం, పైథాన్ కీవర్డ్స్ గురించి చూసాం, పైథాన్లో వేరియబుల్స్ గురించి చూసాం, దాంతోపాటు కాన్స్టెంట్స్ గురించి చూసాం. సో నేను అసైన్మెంట్ పింగ్ చేస్తాను మీకు. ఓకే, ఆల్రెడీ 8 అయింది కాబట్టి ట్రై చేయండి. రేపటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో పైథాన్ మెమరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఒక 20 seconds వెయిట్ చేస్తా. డౌట్స్ లేకపోతే ఫైన్, యూ కెన్ లీవ్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ.